ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ మూడు ముక్కలు కాబోతోందా? జమ్మూ కాశ్మీర్ పై ఎక్కడ లేని రాజకీయం చేస్తూ తమ దేశాన్ని గాలి కొదిలేసిన పాకిస్తాన్ కు ఇప్పుడు ప్రత్యేక దేశ డిమాండ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని, తమ నేలను చీల్చి మినరల్స్ అన్ని లాగేసి చైనాకి 50% ఇచ్చి తమకు కేవలం 2% మాత్రమే ఇస్తున్నారని, ఇదెక్కడ న్యాయం అని అడిగితే దాడులు చేస్తున్నారని, పరిపాలన మొత్తం వారి గుప్పెట్లో పెట్టుకుని తమని బానిసలుగా చూస్తున్నారని పాకిస్తాన్ లోని 4వ అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలోచిస్తాన్ ప్రజలు ఏళ్ల తరపున మొత్తుకుంటున్నారు. పాకిస్తాన్ జనాభాలో కేవలం 7% మాత్రమే ఉన్న వేళని మొదటి నుంచి పాకిస్తాన్ విస్మరిస్తూనే వచ్చింది. కానీ ఏరియా పరంగా చూసుకుంటే పాకిస్తాన్ లో బలూచిస్తాన్ 44% వైశాల్యం కలిగి ఉంటుంది. ఖనిజ సంపదతో, సహజ వనరులతో, మరీ ముఖ్యంగా గ్యాస్, బొగ్గు, మ్యాంగనీస్ మరియు తాంబా వంటి ఖనిజాలతో చాలా సంపన్నంగా ఉంటుంది. బలూచిస్తాన్ లోని ప్రజలు 1948 నుంచి తమ స్వాతంత్రం కోసం పాకిస్తాన్ పై తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు. అయితే 2000 సంవత్సరంలో ఏర్పాటైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వల్ల ఉద్యమం ఉధృతంగా ఊపందుకుని ముందుకు సాగింది. రీసెంట్ గా పాకిస్తాన్ నుంచి తాము విడిపోయి రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా ఏర్పడినట్లు లిబరేషన్ ఆర్మీ నాయకులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో విస్తృతంగా ప్రకటించారు. బలూచిస్తాన్ నాయకులు ఐక్యరాజ్య సమితికి లెటర్స్ రాయడంతో పాటు భారత్ యొక్క పూర్తి మద్దతు కూడా కోరుకుంటున్నారు. తమ నూతన జెండాను, సరికొత్త మ్యాప్ ను, అలాగే జాతీయ గీతాన్ని కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో వాళ్ళ ఎంబసీని ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ ప్రజలు కూడా తమకు ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారు. జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టారు. తమ యొక్క భాషా సంస్కృతి పాకిస్తాన్ లో నిర్లక్ష్యానికి గురవుతోందని, తమ యొక్క సహజ వనరుల్ని పంజాబ్ ప్రావిన్స్ కు అడ్డంగా దోచిపెడుతున్నారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. కొన్నాళ్లుగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ క్రైసిస్ అండ్ మిలిటరీ రూల్ కారణంగా పాకిస్తాన్ ఏ డెవలప్మెంట్ కి నోచుకోక రోజు రోజుకి దిగజారిపోతోంది. ఎంట గెలవలేని పాకిస్తాన్ రచ్చ గెలవటానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.